హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇప్పటివరకు ఎవరైతే నా డిజిటల్ ట్రేడర్ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిండాను. సో అక్కడ వెళ్ళి అయితే నా డిజిటల్ ట్రేడర్ తెలుగు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. మీరు కోర్సులో జాయిన్ అవుతానే ఏంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ టిప్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా మీరు నాతో చాట్ చేసి మీరు సొల్యూషన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. సో కింద అయితే ఉంది. సో కింద మీరు క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసి సో యాప్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ ఏంటంటే CS1000 అనేసి అయితే ఒక కూపన్ కోడ్ అయితే ఉంది. సో దాన్ని అయితే యూజ్ చేసుకున్నాను అనుకోండి. సో మీకు ఇక్కడ ఏంటంటే 3000 రూపీస్ ఉన్న కోర్స్ అయితే మీకు ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తాను ఏంటంటే మీకు 2000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకొని వెంటనే అయితే వచ్చి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే కోర్స్ అయితే ఉంటుంది. సో కోర్స్ కూడా ఏంటంటే చాలా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది. అలాగే లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో 1 year వరకు లైవ్ సపోర్ట్ అనేది నా నుంచి అయితే ఇక్కడ మీకు అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇంకా మనం న్యూస్లో కానీ వచ్చేసి ఇక్కడ మనం BTC గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దానికన్నా ముందు అయితే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అయితే ఇప్పుడు మనకు 48 దగ్గరికి అయితే వచ్చింది. సో ఇక్కడ మనం హ్యాపీగా అయితే అనుకోవచ్చు, న్యూట్రల్లోకి అయితే వచ్చిందని. సో ఇప్పటికీ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెజర్ పాయింట్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఇక్కడ కరెక్షన్ కోసం అయితే ఖచ్చితంగా అయితే మనకు BTC ఏంటంటే డౌన్ఫాల్ అయితే అవుతుంది. అంటే కొద్ది లిటిల్ బిట్ డౌన్ అయ్యి మళ్ళీ అయితే వస్తుంది. ఎందుకంటే కరెక్షన్ లేకుండా ఒకేసారి పైకి వెళ్ళినా కూడా అది కూడా ఏంటంటే మన క్రిప్టో మార్కెట్కి అంతగా మంచిదైతే కాదు. సో ఇక్కడైతే కరెక్షన్ కోసం అయితే కొద్ది డౌన్ అయితే వస్తుంది. సో మళ్ళీ కరెక్షన్ అవుతానే మళ్ళీ అప్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ BTCలో ఏంటంటే మన గ్రాఫ్ కానీ చూసుకుంటే ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. కానీ ఏదో ఒక న్యూస్ వల్ల ఏంటంటే ఏదో ఒకటి జరిగింది. కానీ మన ఇక్కడ మన జాగ్రత్తలో ఉండాలి. సో లాంగ్ టర్మ్ హోల్డర్స్కి అయితే ఇబ్బంది అయితే లేదు. సో ఇంకానే మనం గ్రాఫ్లో కానీ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు ఒక రెసిస్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ క్రాస్ అయితే అవ్వాలి. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. సో ప్రెజెంట్ అయితే మనకు 45 దగ్గర కూడా టచ్ అయితే అయింది. సో ఈ 45 నుంచి ఏంటంటే 45,700 దగ్గర అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒక లైన్ అయితే మనకి ఏంటంటే ఒకటి ఉంది. సో ఆ లైన్ కాడి ఎంత ఇది నిలవగలుగుతుందో సో దానిపైన ఇది బ్రేక్ అయితే తప్పించి ఇక్కడ ఏంటంటే లేకపోతే ఇక్కడ ఒక జోన్ అయితే క్రియేట్ చేసుకుని 41 నుంచి 44 వరకు. సో ఇక్కడ ఏంటంటే మనకి $45,700 దగ్గర అయితే ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ అయితే అవ్వాలి. సో అది చూద్దాం. సో అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది. సో మొత్తాన్ని చూసుకుంటే ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. సో మార్కెట్ మొత్తం పూర్తి గ్రీన్ సైడ్లో అయితే ఉంది. సో ఇంకా ఏంటంటే కొన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే ఎక్కువ పంప్ అయితే లేదు. ఓన్లీ BTC అండ్ ఇథీరియం బైనాన్స్ కాయిన్స్ మాత్రమే బాగా ఇక్కడ మనకు పంపించినట్టయితే మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు ఇలా పంప్ అయినాయంటే ఇక్కడ ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు BTCని అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే KPMG కెనడా లేటెస్ట్ ఫైట్ టు యాడ్ బిట్కాయిన్ ఇథీరియం టు బ్యాలెన్స్ షీట్. సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే ఇక్కడ KPMG వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే ఇథీరియంని అండ్ బిట్కాయిన్ అయితే యాడ్ అయితే చేయడం జరిగింది యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసెసర్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ న్యూస్ వల్ల కూడా ఏంటంటే ఇక్కడ మన BTCలో ఏంటంటే మనం ఇక్కడ ఇంత రేంజ్లో అయితే మనం పంప్ అయితే చూసాం. అలాగే ఏంటంటే ఇథీరియంలో కూడా ఇలాంటి పంప్ అయితే చూసాం గైస్. సో ఇక్కడ ఈ KBHP అనేది కూడా ఏంటంటే KPMG అనేది కూడా ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషనల్గా అయితే మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే Web3 పరంగా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు యాడ్ చేశారంటే నెక్స్ట్ ఇంకా కొంతమంది అయితే యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇది మనం ఏంటంటే ఒక గుడ్ న్యూస్గా అయితే చూసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఇంకా చాలామంది అయితే ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే క్రిప్టో ఇండస్ట్రీకి ఇంకా మంచిగా ఏంటంటే ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్కటికి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ న్యూస్ కానీ చూసుకుంటే ఏంటంటే ఇది టెస్లా నుంచి అయితే వస్తుంది. సో టెస్లా నుంచి ఏంటంటే ఈ న్యూస్ అనేది వినిన తర్వాత ఏంటంటే బిట్కాయిన్ ఇంకా అయితే పంప్ అయితే అవ్వడం అయితే మనకి ఎస్టర్డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం అందరూ చూసాం. సో బిట్కాయిన్ ఇథీరియం టెక్నికలీ అనాలిసిడ్ బిట్కాయిన్ హిట్స్ 43,000 ఆఫ్టర్ టెస్లా అనౌన్స్డ్. సో టెస్లా అయితే ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో అనౌన్స్మెంట్ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి 43,000 కన్నా ఇంకా ఎక్కువగా అయితే పంప్ అయితే అవ్వడం అయితే చూసాం. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న BTCకి ఉన్న వాల్యూని అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో మా దగ్గర ఎంత అంటే ఇన్ని రోజుల నుంచి ఈ విషయాన్ని అయితే మనకి ఎలాన్ మస్క్ అయితే దాస్తూ ఉన్నారు. సో ఎంత ఉంది ఏముందని. కానీ ఇవి క్లియర్గా అయితే ఇక్కడ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే టెస్లా కూడా ఏంటంటే చాలా మొత్తంలో అయితే ఇక్కడ ఏంటంటే BTCని అయితే ఇక్కడ హోల్డ్ అయితే చేస్తుంది. సో ఆ న్యూస్ రాగానే ఏంటంటే ఇక్కడ మన మార్కెట్ మొత్తం ఏంటంటే ఫుల్ గ్రీనరీగా అయితే తయారైంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి న్యూసెస్ ఇంకా ఏంటంటే మనకు పాజిటివిటీగా అయితే వస్తున్నాయి కాబట్టి సో మనం ముందుకైతే వెళ్తున్నాం. ఫాలోయింగ్ ఏ స్ట్రాంగ్ వీకెండ్ బిట్కాయిన్ సజెస్ట్ కంటిన్యూస్లీ టు స్టార్ట్ ద వీక్
has Tesla announced close to $2 billion worth of holding in BTC. Overall crypto market were around 3% higher on Monday. సో మండే రోజు కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఈ న్యూస్ వస్తే $2 billion అయితే ఈ వర్త్ ఉన్న బిట్ కాయిన్స్ అయితే హోల్డింగ్ అయితే 2 బిలియన్ వర్త్ కలిగిన బీటీసీ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను అయితే క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ న్యూస్ వస్తాను ఏంటంటే ఇక్కడ మనకి మార్కెట్లో ఒక్కసారిగా ఏంటంటే హ్యూజ్ పంప్ అయితే మనం అందరూ చూసాం. సో మన కల్లారా. సో ఇది మీరు కూడా చూసారంటే ఇక్కడ చూడండి ఒక్కదానికి ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు పాజిటివ్ న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్పే ఫిబ్రవరి అనేది చాలా వరకు అయితే పాజిటివ్గా ఉంటుంది. సో ఆ పాజిటివ్నెస్ అయితే చూపిస్తుంది. సో అలానే మీరు గుడ్డిగా నమ్మేసి ఇప్పుడు ఏదో కాయిన్ ఒక 20% 15% పెరిగింది దాంట్లో నేను పోయి ఇన్వెస్ట్ చేస్తానంటే మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ ఎంత అయితే పంప్ అవుతుంది సో అంతే కరెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ కరెక్షన్ అయి మళ్ళీ పంప్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఒక రెసిస్టెంట్ని అయితే ఇక్కడ ఫామ్ చేసింది. ఇంకా బీటీసీలో మనం 45,700 అయితే ఇక్కడ ఏంటంటే ఒక రెసిస్టెంట్ పాయింట్గా అయితే పెట్టుకున్నాం. సో దాని అయితే ఖచ్చితంగా ఇక్కడ అది క్రాస్ అయ్యి అక్కడ కొన్ని రోజులు అయినంత 1 డే అయినా అక్కడ నిలబడాలి. సో నిలబడితే అక్కడ మనకు ఒక జోన్ అనేది అయితే ఏర్పడుతుంది. సో ఆ జోన్ అనేది ఏర్పడేంతవరకు ఏంటంటే మన ఇక్కడ జాగ్రత్తగా అయితే దీన్ని వాచ్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువగా అయితే ప్రెజర్ తీసుకోకుండా కూల్గా అయితే ట్రేడింగ్ అయితే చేయండి. సో నేను కొన్ని కాయిన్స్ ఏదైతే చెప్పాను సో అవైతే ప్రజెంట్ అయితే మంచి ప్రాఫిట్లో అయితే ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే మనకి దగ్గరలో ఇంకా హ్యూజ్ ప్రాఫిట్ అయితే వస్తాయి. సో తొందరపడి అయితే ఎవరు తీయకండి. ఎందుకంటే డిప్లో వచ్చినావు కాబట్టి మనకి ఒక హోల్సేల్ ప్రైజ్లో అయితే వచ్చాయి కాబట్టి సో అక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో నెక్స్ట్ న్యూస్ కానీ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు పాలిగాన్ నుంచి అయితే వస్తుంది. సో పాలిగాన్ అనేది ఏంటంటే ఇక్కడ Web3లోకి అయితే ఎంటర్ అయితే అవ్వాలని చూస్తుంది. ఆల్రెడీ మనం మెటావర్స్ ఎన్ఎఫ్టీస్లో అయితే చూసాం పాలిగాన్ ఎంటర్ అయ్యింది. సో పాలిగాన్ టెక్నాలజీ రైస్డ్ $450 million ఫ్రమ్ స్క్వేర్ టైగర్ గ్లోబల్ సాఫ్ట్ బ్యాంక్ అండ్ అదర్స్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక చూసుకుంటే ఏంటంటే వీళ్ళు Web3లో కూడా అడుగు పెట్టేటట్టు ఉన్నారు. సో ఇక్కడ ప్రతిదీ అయితే ఏంటంటే ముందుకైతే వస్తున్నారు. సో కొత్త అయితే జరుగుతున్నాయి క్రిప్టో ఇండస్ట్రీలో చూసుకుంటే. సో ఇక్కడ డెవలప్మెంట్కి అయితే మెయిన్గా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కాబట్టి సో ఇంత పాత టెక్నాలజీ అయినా కానీ ప్రజల్లోకి వచ్చింది అయితే కొద్దిగా లేట్గానే వచ్చింది. సో ఎవరో కొంతమంది అంతే ఇక్కడ ట్రేడ్ అయితే చేస్తున్నారు. సో వీటి గురించి ఎంత తెలుసుకోండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఏంటంటే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ అయితే వస్తుంటాయి. సో అవుట్ అంతా ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ వినియోగించుకోవాలి. సో మీరు వినియోగించుకోలేదనుకోండి సో ఇక్కడ మీరు నష్టపోయి అంటే క్రిప్టోలో ఏంటంటే వినియోగించుకోలేదంటే నష్టపోతారు. సో మీరు ఎక్కడ పడితే అక్కడైతే ఎంట్రీ అయితే తీసుకోకండి. కొద్దిగా కూల్గా ఆలోచించి అయితే ఎంట్రీ అయితే తీసుకోండి. సో చూడండి ఇలా పాలిగాన్ కానీ సో అదర్ చాలా డెవలప్మెంట్స్ అయితే క్రిప్టోలో రోజుకి అయితే జరుగుతున్నాయి కాబట్టి సో ఒక ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక మీరు మైండ్లో ఒక ప్రాఫిట్ని సెట్ చేసుకొని ఎప్పుడు కూడా ఏంటంటే క్రిప్టోని అయితే బై చేయండి. సో ఆ ప్రాఫిట్ వస్తే టక్కన అమ్మేయండి. సో ఏదో రైజ్ అయిన కాయిన్లో అయితే వీళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేయకండి. సో ఇక్కడ డౌన్కి వచ్చినప్పుడే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో మీకైతే ఏమన్నా ఉంటే కానీ సరే కింద డిస్క్రిప్షన్లో అయితే నా యాప్ లింక్ అయితే ఇచ్చా. సో అక్కడ వచ్చి అయితే మీరు జాయిన్ అయ్యారనుకోండి సో మీకు ఫ్రీగా ఏంటంటే అక్కడ నేను 1 year వరకు అయితే సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పెయిడ్ మెంబర్షిప్లోకి అయితే వచ్చేసారనుకోండి సో అక్కడ నుంచి నేను మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.